Right. So, good evening, everyone. ఈరోజు మనం ఆడిటింగ్ మీ ఐపీసీసీ సిఏ ఇంటర్ ప్రీవియస్లీ ఇట్ ఇస్ కాల్డ్ సిఏ ఐపీసీసీ అండ్ నౌ ఇట్ ఇస్ కాల్డ్ సిఏ ఇంటర్. సో సిఏ ఇంటర్లో ఆడిటింగ్ పేపర్ స్టార్ట్ చేస్తున్నాం. రైట్. హౌ మెనీ మార్క్స్ అమ్మ ఆడిటింగ్ పేపర్? You all know auditing paper is about for 100 marks, huh? 100 marks paper for you. Auditing, right? So, sir, auditing, paper start చేసే ముందు అసలు ఆడిటింగ్ లో మీకు ఏమేమి అంటే ఈ సిఏ ఇంటర్ ఆడిటింగ్ సిలబస్ లో అంటే ఆడిటింగ్ సబ్జెక్ట్ అనేది మీరు వినడం ఇదే ఫస్ట్ టైం. ఆల్దో యు ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్స్, సో యు ఆర్ ద ఫస్ట్ టైం టచింగ్ ది ఆడిటింగ్ పేపర్. ఓకేనా? అంటే మీ ఫౌండేషన్ లెవెల్లో మీకు అకౌంట్స్ అండ్ నెక్స్ట్ లా అండ్ ఎట్సెట్రా కమ్యూనికేషన్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి. ఓకేనా? బట్ అట్ సిఏ ఇంటర్ లెవెల్ ఫస్ట్ టైం మీరు ఆడిటింగ్ సబ్జెక్ట్ ని టచ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకేనా? అంటే అవర్ ప్రొఫెషన్ కి అంటే చార్టెడ్ అకౌంటెన్సీ యొక్క ప్రొఫెషన్ కి మీనింగ్ ఈ ఆడిటింగ్ పేపర్. ఓకేనా? సో అంటే చార్టెడ్ అకౌంటెంట్ స్కోప్ ఏంటి, అసలు మనం ఆడిట్ ఎందుకు చేస్తాము, వాట్ ఆర్ ది అబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ది నేచర్ ఆఫ్ ఆడిటింగ్. సో ఇదంతా కూడా మనం ఈ ఆడిటింగ్ పేపర్ లో నేర్చుకుంటాం ఎట్ సిఏ ఇంటర్ లెవెల్ అండ్ అట్ CA final level at both stages. Okay. So అంటే ఈ ఆడిటింగ్ పేపర్ లో అంటే సిలబస్ ఎలా ఉన్నా బై ది ఎండ్ ఆఫ్ దిస్ పేపర్ యూ విల్ గెట్ టు నో హౌ ఎన్ ఆడిట్ ఈస్ టు బి క్యారీడ్ అండ్ హౌ an auditor should behave and who is an auditor, how an audit of books of accounts should be carried, అండ్ మనం ఆడిట్ చేసిన తర్వాత మనం ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి, ఆ ఆడిట్ రిపోర్ట్ ద్వారా ఎవరెవరికి యూజెస్ ఉంటాయి, మన ఆడిట్ రిపోర్ట్ని సొసైటీలో పబ్లిక్లో స్టేక్ హోల్డర్స్ షేర్ హోల్డర్స్ని ఎలా యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇవన్నీ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ అంటే ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మీరు కొన్ని సిఏ ఇంటర్ లెవెల్లో నేర్చుకుంటారు. తర్వాత కొన్ని ఇష్యూస్ అన్ని కూడా అంటే సిఏ ఫైనల్లో నేర్చుకుంటారు, ఇన్ డెప్త్ ఇష్యూస్. ఓకే. ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, ఎథికల్ గా ఎలా ఉండాలి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ హిస్ డిశ్చార్జింగ్ ఆఫ్ హిస్ డ్యూటీస్. ఓకే, రైట్. కమింగ్ టు ది సిలబస్ లెవెల్ అట్ సిఏ ఇంటర్. సిఏ ఇంటర్ లో సిలబస్ లెవెల్ ఎలా ఉంటుందంటే మనకి ఆడిట్ స్టాండర్డ్స్ ఉంటాయి, అంటే బేసిక్ స్టాండర్డ్స్. ఎస్ఏ 200 సిరీస్, ఎస్ఏ 300 సిరీస్, 600 సిరీస్, 500 సిరీస్ అండ్ 700 సిరీస్ limited standards ఉంటాయి. And at CA final level you will get all exclusive standards and next professional ethics you will learn at CA final standard. ఓకే. ఈ ఆడిటింగ్ లో ఆడిట్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే అంటే మనకున్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ చాప్టర్ 1, చాప్టర్ 2, ఇక్కడ మీరు చూసారు కదా చాప్టర్ 1, చాప్టర్ 2, ఇవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ లింక్డ్ టు స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. అంటే మనం ఈ చాప్టర్స్ ని చదివి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ చదవడం కాదు, స్టాండర్డ్స్ ని బేస్ చేసుకుని మీకు ఈ పక్కనున్న మెటీరియల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం స్టాండర్డ్స్ ఏమేమి ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకుని దాని రిలేటెడ్గా ఉన్న చాప్టర్స్ అంటే స్టడీ మెటీరియల్లో దానికి రిలేటెడ్గా ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం వాటిని. ఓకేనా? బట్ యాజ్ టుడే ఈజ్ అన్ ఇంట్రడక్టరీ క్లాస్, లెట్ us know the meaning of ఆడిటింగ్. ఓకే, రైట్. అంటే ఆడిటింగ్ యొక్క మీనింగ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? Right. I hope the material is visible to you. First chapter. Our first chapter is nature
objective and scope of audit. Nature, objective and scope of audit. Sir, auditing nature ఏంటి, ఆడిటింగ్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఏంటి అనేది ఈ చాప్టర్ లో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు చూడండి. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ చాప్టర్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫంక్షనల్ క్లాసిఫికేషన్ అండ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్. అంటే మీరు ఈ చాప్టర్ అయ్యేసరికి మీరు ఏమేమి తెలుసుకుంటారంటే ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆడిటర్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ది ఆడిటర్. సార్ ఏంటి సార్ ఏదో వస్తువు కొన్నట్టు క్వాలిటీ క్వాంటిటీ అంటున్నారు. ఎస్, ఎన్ ఆడిటర్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, professional human being. He should behave and he should possess some qualities which was given by our Institute of Chartered Accountants of India, right? Next, and we will be able to understand what is an audit and what are the objectives of the audit and what are the principles governing the audit. Right. Distinguish between an auditing and investigation. Auditing ante enti, investigation ante enti anedi chuddam. Next, understand different types of audits and relationship of auditing with the other disciplines, like mean అంటే ఆడిటింగ్ సబ్జెక్ట్ కి ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి ఉన్న రిలేషన్ ఏంటి, ఆడిటింగ్ సబ్జెక్ట్ కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ మనం తెలుసుకుంటాం. అంటే ఇఫ్ వి థరోలీ రీడ్, if we read and understand this chapter 1, then we would be able to explain all these things. Okay, all right. Right, here we have given the chapter overview. ఇదే పద్ధతిలో మనం వెళ్తాం చదువుకుంటూ. ఓకేనా? ఫస్ట్ వన్ ఆడిట్ మీనింగ్, సెకండ్ వన్ ఆడిట్ ఆబ్జెక్టివ్, ఆడిట్ స్కోప్, ఆడిటింగ్ aspects, what are the advantages of getting our books of accounts audited, and what are the limitations with respect to the subject audit, and what are all the types of audit. There may be a lot of types of audit. And next, what are the ethical requirements that has to be followed by the person carrying out the auditing. And next, what is the quality control board for the auditing profession, and what are all the quality control guidances or the methods or SOPs, standard of procedures, that are given by our Institute of Chartered Accountants of India. And next, relationship with the other disciplines, like I said, the auditing with financial management or the financial accounting, etc. and etc. other subjects. Okay, అంటే ఈ చాప్టర్ లో ఫస్ట్ మనం ఆడిట్ మీనింగ్ దగ్గర నుంచి ఆడిట్ ఆబ్జెక్టివ్ స్కోప్ ఇవన్నీ తెలుసుకుంటూ ఈ చాప్టర్ ఓవర్వ్యూ అది. ఓకేనా? Rest of the things we will learn in the next chapters. Okay, all right. So let us continue with the meaning and definition of the auditing. Let us continue with the meaning and definition of the auditing. Okay, I will go slow at the definition level. Okay, meaning and definition of an auditing. Okay, an auditing an audit is an independent examination. Underline the word independent examination of what? Of financial information of any entity. Underline the word entity. Of any entity, whether the profit oriented
or not, and irrespective of its size or legal form. And when such examination, underline the word such examination is conducted with a view to express an opinion thereon, with a view to express an opinion thereon. Okay, right. I'm reading the definition again. An auditing is an independent examination of financial information of any entity, and when such independent examination is conducted with a view to express an opinion thereon, with a view to express an opinion thereon. రైట్. అంటే ఏమంటున్నాడంటే an auditing is an independent examination. ఆడిటింగ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంట, మామూలు ఎగ్జామినేషన్ కాదు అది. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ వాట్? ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. దట్ ఎంటిటీ మే బి a big entity or a small entity or a legal entity or an illegal entity, and whether such entity is profit oriented entity or non-profit oriented entity. Okay, irrespective of all these things, we are making an independent examination of financial information of any entity. Then why do we do such independent examination? Why do we do? What is the need of doing such independent examination? Means when such examination is conducted with a view to express an opinion, with a view to express an opinion. ఆ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ మనం ఎందుకు చేస్తామంటే టు వ్యూ with a view to express an opinion thereon. This is called auditing. This is called auditing. This is the definition of the auditing. Simple. Since you know the meaning of auditing, you became a chartered accountant. All right. Let us analyze this. వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు మన డెఫినేషన్ రాసేటప్పుడు కొన్ని అండర్లైన్ చేస్తాం. ఏమేంటి అవి? ఆడిట్ ఈజ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. రైట్. ఎగ్జామినేషన్ అంటే ఏంటి మీకు తెలుసు కదా. ఎగ్జామినేషన్ అంటే ఐదర్ వెరిఫైయింగ్ ది అక్యురసీ, కంప్లీట్నెస్ అండ్ అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ వాట్? ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక ఎంటిటీకి సంబంధించి మనం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ఓకేనా? సో ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఆడిట్ చేస్తాం. ఎంటిటీ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ఎన్ ఎంటిటీ? ఎంటిటీ మీన్స్ that could be a sole proprietor. I'm writing the meaning of the entity here. That could be a sole proprietor. That could be a partnership firm, whether registered or unregistered, or it could be a private limited company, or it could be a public limited company, or it could be association of persons. Okay, or it could be HUF, whatever it may be. We do an auditing of what? We do independent examination of financial information. We do examination. What? Independent examination. Independent examination of financial information of an entity. That entity means a sole proprietor or a partnership fund or a private limited or a public limited or AOP, HUF, etc. అర్థమైందమ్మా మీకు? సో దిస్ ఈస్ కాల్డ్, అంటే వీళ్ళు ఎలా చెప్పాడంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఇండిపెండెంట్ అంటే ఏంటి అంటే నేను ఏ స్టాఫ్ ని తీసుకెళ్ళకుండా ఓన్లీ నేను ఒక్కడనే వెళ్ళి ఆడిటింగ్ చేసి రావాలా నేను? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే అంతేనా? ఇండిపెండెంట్ అంటే యాజ్ యూ నో ద బేర్ మీనింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ మీన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఆఫ్ అదర్స్, వితౌట్ యూజింగ్ ది సపోర్ట్ ఆఫ్ అదర్స్. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్. రైట్. అంటే ఇండిపెండెంట్ అనేది అది కాదండి ఇక్కడ.
ఇక్కడ ఇండిపెండెంట్ అంటే యూ షుడ్ బి మెంటల్లీ ఇండిపెండెంట్ వైల్ మేకింగ్ ది జడ్జిమెంట్. ఓకే, రైట్. అంటే నువ్వు స్టాఫ్ అని తీసుకెళ్ళు, బట్ ఫైనల్ ఒపీనియన్ షుడ్ బి యువర్స్. టు సే వెదర్ ఎ థింగ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, యువర్ ఫైనల్ ఒపీనియన్ should be yours. That is called independent examination. You should not take the opinion of others, or you should not act at the opinion of others. That is called independent examination. Okay na? Right. అంటే ఇండిపెండెంట్ అనేది ఎక్కడ వస్తుందంటే డెసిషన్ మేకింగ్ లో వస్తుంది. యూ కెన్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ స్టాఫ్ ఆఫ్ యూ. ఓకే, బట్ డెసిషన్ మేకింగ్ లో మాత్రం యూ షుడ్ మెయింటైన్ ఇండిపెండెన్సీ టు సే వెదర్ ఏ పర్టికులర్ థింగ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సే ఫర్ సపోజ్ నా ఆఫీస్ లో ఆర్టికల్ అసిస్టెంట్స్ ఉన్నారమ్మా, దే విల్ డూ వర్క్ ఓకే ఆఫ్ ఎనీ పర్టికులర్ క్లయింట్. వర్క్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదంటే ఆడిటింగ్ చేసి తీసుకొస్తారు. సో నేను వెరిఫై చేస్తాను. ఆడిటింగ్ చేసింది ఎవరు? ప్రైమా ఫేసి ఆర్టికల్ స్టూడెంట్ వెరిఫై చేశాడు. కానీ అందుకని చెప్పేసి నేను అది చూడకుండా నేను సైన్ చేసేచ్చా? ఫైనాన్షియల్స్ ని చేయడం కుదరదు. ఎందుకంటే ఐఎమ్ ది సోల్ రిస్క్ బేరర్ ఎవరు? నేను. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఎవరు తీసుకోవాలి? నేనే తీసుకోవాలి. జస్ట్ బికాస్ నా ఆర్టికల్ స్టూడెంట్ వెరిఫై చేశాడు కదా అని చెప్పేసి నేను ఓకే చెప్పకూడదు. ఓకేనా? నేను సైన్ చేసేసి తర్వాత అందులో మిస్టేట్మెంట్స్ ఉన్నాయని తెలుసుకున్నాక నేను కాదు చేసింది, నా ఆర్టికల్ అసిస్టెంట్ చేసాడు అనడానికి లేదు. సో దట్ మీన్స్ యూ కెన్ టేక్ ది ఫిజికల్ సపోర్ట్ ఆర్ ద నాలెడ్జ్ సపోర్ట్ ఆఫ్ అదర్స్, బట్ at the end you should be sole responsible for making the decision to say whether a particular financial statement is right or wrong. Okay, so that is called independent examination. Second thing, financial information. సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక కంపెనీకి వచ్చేసరికి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్ కుడ్ బి ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. కంపెనీలో ఇన్ఫర్మేషన్ రెండు రకాలుగా ఉండొచ్చు. ఓకేనా? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. Is an auditor concerned with both financial information and non-financial information? No, the auditor is concerned only with the financial information of an entity. That means auditor is nowhere related to the non-financial information of an entity. Okay, so అంటే మనం ఒక ఎంటిటీని ఆడిటింగ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేస్తే సరిపోతుంది. But sir, practically nowadays, by analytical sampling or analytical audit procedures, we should say that as per analytical procedures of auditing, an auditor should concern both financial information and non-financial information. Sir, again sir, definition loనేమో auditor is nowhere concerned with the financial information and non-financial information అంటున్నారు. But as per analytical procedure standards on auditing, analytical procedures ప్రకారం auditor is concerned with the financial information and non-financial information also అంటున్నారు ఏంటి? సో మనం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, let us discuss this relation in the standard analytical procedures. ఓకేనా? బట్ as of now you should keep in mind that auditor is concerned only with the financial information of an entity. ఓకేనా? ఆ ఎంటిటీ అంటే కూడా ఏంటో చెప్పాను మీకు. దట్ ఎంటిటీ కుడ్ బి ద సోల్ ప్రొపరైటర్
partnership firm, private limited, public limited, AOP, okay na, etc. etc. Okay, right. Let us continue the next length, next leg of the definition. Let us go with the next leg of the definition. ఇదంతా మనం ఎందుకు చేస్తాము? ఈ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ, ఇదంతా మనం ఎందుకు చేస్తామంటే విత్ ఏ వ్యూ to express an opinion, ఫైనల్ గా ఈ వర్క్ అంతా ఎందుకు చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్, దట్ ఒపీనియన్ కుడ్ బి, అంటే ఇదంతా చేసి, అంటే ఆడిటింగ్ చేసి ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, అంటే ఒక ఎంటిటీ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేసి ఆ ఫైనల్ వెరిడిక్ట్, అంటే మనం ఎలా ఇవ్వాలంటే అవుట్పుట్ ని ఒపీనియన్ రూపంలో ఇవ్వాలి. We should express an opinion. Okay, that is the final output of audit procedure. We should just express our opinion. What opinion, sir? And opinion means whether such financial information is true and fair or not. The financial information true and fair ga unda leda. Okay, let us know this true and fair way, etc. in the next slide. Okay na? So that means up to now you should keep in mind that the objective of the audit is to express an opinion. The objective of audit is to express an opinion. లాస్ట్ లైన్ తీసుకోండి సింపుల్ గా. అంటే మనకి ఆడిట్ డెఫినేషన్ గురించి తెలుసుకుందామని వెళ్తే లాస్ట్ లైన్ లో ఆడిట్ ఆబ్జెక్టివ్ ఏంటో చెప్పాడు. ఓకేనా, రైట్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. That is the basic definition of an auditor. Okay, right. మనకి ఇక్కడ బోల్డ్ టెక్స్ట్ లో ఏదో ఇచ్చారు చూడండి అమ్మా. The person conducting this task should take care to ensure that financial statements would not mislead anybody. Who is the person conducting this task? The person conducting this task. What is this task? This task means independent examination is nothing but this task. The person conducting this task should take care to ensure that financial statements would not mislead anybody. అంటే ఎవరైతే ఈ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేస్తున్నారో ఆ పర్సన్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం జాగ్రత్తలు? ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ we should take care that financial statements would not mislead anybody. సో దాని మీనింగ్ ఏంటి? మిస్లీడ్ అంటే ఏంటి? ఈ ఎనీబడీలో ఎవరెవరు ఉన్నారు? ఓకేనా, వాట్ డూ యూ మీన్ బై ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? What do you mean by financial statements? What do you mean by financial statements? Okay, let us start. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయమ్మా? మీరు మామూలు డెఫినేషన్ తర్వాత చూద్దాం. మీరు లెమన్ గా చెప్పండి. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 2 బ్యాలెన్స్ షీట్, నెక్స్ట్ నోట్స్ టు అకౌంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ అండ్ ఫండ్స్ ఫ్లో,
right, etc. So all these things put together, we call it as a financial statements. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? దోస్ ఆర్ ప్రిపేర్డ్ బై ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఎవరో మీకు తెలుసు, ప్రిపేర్డ్ బై మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. అంటే ఒక ఎంటిటీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, నోట్స్ టు అకౌంట్స్, క్యాష్ అండ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ లో ప్రిపేర్ చేసి మన ముందు పెడితే we do independent examination of this kind of information, and after doing all this kind of independent examination on all this information, we get to we should arrive at an opinion in order to express whether the financial statements are true or fair or not. Okay sir, ee financial statements ni మనం వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఎవరు? మేనేజ్మెంట్ యొక్క ఎంటిటీ వాళ్ళు, ఎంటిటీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. మనం ఆడిటింగ్ చేసాము, బాగానే ఉంది. కానీ ఎవరు తీసుకుంటారు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని? ఎవరు తీసుకుంటారు? ఎవరికి ఉపయోగం? సో ద యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరా యూజర్స్ అంటే, ఇట్ కుడ్ బి గవర్నమెంట్, ఇట్ కుడ్ బి ఏ డెటార్ ఆఫ్ ది కంపెనీ, ఇట్ కుడ్ బి ఏ క్రెడిటార్ ఆఫ్ ది కంపెనీ, ఇట్ కుడ్ బి ఇన్వెస్టర్. ఓకేనా? ఇట్ కుడ్ బి ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్ either are not connected with such a entity. అంటే మనం ఇచ్చిన ఆడిట్, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మనం ఇచ్చిన ఆడిట్ రిపోర్టు కలిపి కంబైన్డ్ గా ఆ కంపెనీకి రిలేటెడ్ పర్సన్ ఎవరైనా సరే చూసి ఆ కంపెనీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో అంటే మనం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ మీద అంతమంది ఆధారపడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆధారపడుతున్నారు అనేది మన తర్వాత చూద్దాం. మనం ఇచ్చిన ఆడిట్ రిపోర్టు అంత బేస్ చేసుకున్న అంతమంది డెసిషన్ మేకింగ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దాట్ ద ఆడిట్ ఒపీనియన్ షుడ్ నాట్ మిస్లీడ్ ఎనీబడి. అంటే ఒపీనియన్ కరెక్ట్ గా జెన్యూన్ గా ఇచ్చేలాగా ఉండాలి. ఓకేనా? సో రైట్. సో అంటే ఒపీనియన్ జెన్యూన్ గా ఇవ్వాలంటే ఆడిటింగ్ జెన్యూన్ గా చేయాలి, కరెక్ట్ గా చేయాలి. సో దాని గురించి ఏం చెప్తున్నారు చూడండి. The person conducting this task should take care to ensure that the financial statement would not mislead anybody. This could be done honestly by satisfying himself that the accounts have been drawn up. With reference to the entries in the books of accounts. అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో ఆ ఎంట్రీస్ ని తీసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏవైతే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో, మీకు జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటో తెలుసు. ఈ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి అని వాడు చెప్తున్నాడు. ఓకేనా? అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో వేరే సోర్స్ ఏమి ఉండకూడదు. ఓన్లీ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విల్ బి ద సోల్ సోర్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే. సెకండ్ థింగ్, ద ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అడిక్వేట్లీ సపోర్టెడ్ బై సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. అంటే పైన పాయింట్ లో చెప్పినట్టే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏముంటాయి? జర్నల్ ఎంట్రీ. ఈ జర్నల్ ఎంట్రీకి బేస్ ఏంటి? దేర్ షుడ్ బి ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆర్ సపోర్టివ్ ఎవిడెన్స్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, జర్నల్లో నేను క్యాష్ పర్చేజెస్ అని రాశానమ్మా. క్యాష్ పర్చేజెస్ ఎంట్రీ రాశాను. క్యాష్ పర్చేజ్ అనే ఎంట్రీ నేను రాశానంటే దాని అర్థం ఏంటి? యాక్చువల్ గా క్యాష్ పర్చేజ్ జరిగితేనే రాయాలి నేను. క్యాష్ నిజంగా అవుట్ వెళ్ళాలి,
స్టాక్ నిజంగా ఇన్వార్డ్ రావాలి, నిజంగా ఇది జరిగితేనే క్యాష్ పర్చేజ్ అనే ఎంట్రీని నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాయాలి. సార్ దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముంటుంది సార్? ఎస్ డెఫినెట్లీ క్యాష్ పేమెంట్ చేసాం కదా, క్యాష్ పేమెంట్ వోచర్ ఉంటుంది, క్యాష్ పేమెంట్ వోచర్ ఉంటుంది. పర్చేజ్ చేసినందుకు ప్రూఫ్ ఏంటి సార్ అంటే ఇన్వాయిస్ ఉంటుంది పర్చేజ్ చేసినందుకు. అలాగే గూడ్స్ మూవ్మెంట్ అవుతాయి కాబట్టి దేర్ షుడ్ బి ఎన్ ఈవే బిల్. గూడ్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈవే బిల్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా రకరకాల ఒక ట్రాన్సాక్షన్ జెన్యున్ గానే జరిగిందంటే అక్కడ రకరకాల డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ అనేవి పుట్టుకొస్తాయి. ఓకేనా? సో వాడు ఏమంటున్నాడంటే సార్ ఇఫ్ యూ రైట్ ఎ జర్నల్ ఎంట్రీ ఇన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దెన్ యూ షుడ్ ఎన్షూర్ దట్ the entry is supported by sufficient and appropriate audit evidence. Sufficient and appropriate audit evidence. Audit evidence అనేది ఉండాలి. ఓకేనా? సో ఆడిట్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని నువ్వు జర్నల్ ఎంట్రీ రాయాలి, దాన్ని బేస్ చేసుకుని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, దాన్ని బేస్ చేసుకుని ఫినాన్స్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ప్రతి ఐటమ్ కి కూడా గ్రౌండ్ లెవెల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. అది వాడు చెప్తున్నాడు. ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటేనే దాని అర్థం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ట్రూగా ఉన్నాయని అర్థం. ఇన్ కేసు క్యాష్ పర్చేస్ లేకుండా కావాలని మనం క్యాష్ పర్చేస్ రాస్తే ఐ మీన్ బోగస్ ఎంట్రీ ఆర్ అన్జెన్యూన్ ట్రాన్సాక్షన్ టు ఇన్ఫ్లేట్ నెట్ ప్రాఫిట్ ఎక్కువ తగ్గించాలనుకున్నాం అనుకోమ్మా, నేను ఏం చేస్తాను బోగస్ పర్చేస్ ఎంట్రీ రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? యాజ్ పర్చేసెస్ ఎఫెక్ట్స్ డెబిట్ సైడ్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవర్ నెట్ ప్రాఫిట్ విల్ గెట్ decreases. ఇదంతా ఎందుకు చేశాను? టు హ్యావ్ ఎ ట్యాక్స్ సేవింగ్ ఫేవర్ which is an illegal one, which is not supported by documentary evidences. Okay, but there could be some situations where the management may record some journal entries which are not actually occurred. They will put some transactions which are not actually occurred. Okay, right? Next, third point. None of the entries in the books of accounts has been omitted. Say for suppose నాది ఒక బిజినెస్ అనుకుంటే ఈరోజు నాకు ఒక 100 సేల్స్ జరిగాయి. ఓకే, బట్ 10 సేల్స్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఓన్లీ 90 ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, do my financial statements are correct or not? Do my financial statements correct or not? No, the financial statements are not correct. Why? Because only 90 transactions that actually occurred are recorded, and the rest of the 10 transactions which are eventually even though occurred, they are not recorded in the financial statements. That means అంటే ఏవైనా ట్రాన్సాక్షన్స్ మనం omit చేయకూడదు. సో we should record all transactions. We should try to record all transactions. Okay. The information conveyed by the statements here means financial statements is clear and unambiguous. అంటే మన ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో ప్రెజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో that should be very clear and unambiguous. Say for suppose మీకు ఆల్రెడీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫైనల్ అకౌంట్స్ చేశారు కాబట్టి I'm taking an example of the closing stock. Closing stock valuation methods ఉన్నాయి. As you have gone through the costing paper, you know that there will be FIFO method, LIFO method, weighted average method, or the market value method, whatever. There are a lot of methods for the valuation of the closing stock. Okay, so మీరు ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో
trading account లో at the right side of the trading account, when you write the closing stock, you should need to present a figure. ఓకే, అది ఎలా వేస్తారు? దానికి ఒక క్యాలిక్యులేషన్ పద్ధతి ఉంటుంది. ఓకేనా? సో అది మీరు ఏ మెథడ్ ఆప్ట్ చేశారు, ఏ డేట్న ఏ స్టాక్ తీసుకున్నారు ఏంటి అనేది క్లియర్గా నోట్స్ టు అకౌంట్స్లో రాయాలి. అలా రాయకుండా ఓన్లీ క్లోజింగ్ స్టాక్ అని చెప్పేసి మీరు రఫ్ పేపర్లో చేసుకున్న క్యాలిక్యులేషన్ మెథడ్లో వచ్చిన వాల్యూని తీసుకొచ్చి క్లోజింగ్ స్టాక్ అని వేసేసారు అనుకున్నాం. whenever a layman sees the financial statements and when he comes to closing stock, there will be simply a simple value, okay na, for which there is no explanation in the financial statements. అంటే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇచ్చినట్ట, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లియర్ గా ఇచ్చినట్ట, అర్థమయ్యేలా ఇచ్చినట్ట? నో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థమయ్యేలా లేవు. ఎందుకంటే దానికి సపోర్టింగ్ గా కింద నోట్ ఇవ్వాలి మనం. సార్, ద క్లోజింగ్ స్టాక్ has been valued under this method. That means either weighted average or FIFO or LIFO. Based on that valuation, the closing stock found to be the value of so and so. అని చెప్పేసి మనం అక్కడ ఇచ్చామనుకో, అంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈస్ క్లియర్. దట్ షుడ్ బి క్లియర్. ఓకేనా? చూసే వాళ్ళకి అది అర్థమవున్నట్టు ఉండకూడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ properly classified and described and disclosed in conformity with the accounting standards. As you know, financial statements are prepared in accordance with the accounting standards which were issued by the Institute of the Chartered Accountants of India and notified by the Ministry of Corporate Affairs. ఓకేనా? అంటే మనం అంటే ఎవరైనా సరే మన ఇండియాలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు అవర్ చార్టెడ్ అకౌంటెంట్స్ బోర్డ్ ఏం చేస్తుందంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని రిలీజ్ చేస్తుంది. అంటే హౌ వీ షుడ్ ప్రిపేర్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ హౌ వీ షుడ్ డిస్క్లోజ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాట్ ఆర్ ది డిస్క్లోజర్స్ యూ షుడ్ మేడ్. ఓకేనా? ఏ ఫార్మేట్ ఏంటి, ఇవన్నీ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి, షెడ్యూల్ 3. ఓకేనా? So every person making the financial statement should keep in mind the accounting standards that were issued by the Institute of Chartered Accountants of India. Okay. So all ఆ స్టాండర్డ్ లో ఇచ్చిన విధంగా ప్రెజెంట్ చేయాలంట. క్లాసిఫికేషన్ కూడా ఆ స్టాండర్డ్ లో ఇచ్చిన విధంగా క్లాసిఫై చేయాలి, ఆ స్టాండర్డ్ లో ఇచ్చిన విధంగా డిస్క్రైబ్ చేయాలి అండ్ డిస్క్లోజ్ చేయాలి. ఓకే, రైట్. లాస్ట్ పాయింట్, the statement of accounts present a true and fair picture. Underline the word, which picture? True and fair picture. The statement of accounts should present a true and fair picture of the operational results, true and fair picture of the operational results and of the assets and liabilities, As you know, the operational results will be the trading, profit and loss account, and the assets and liabilities will be the balance sheet. Okay, right. So these are all the things that we should keep in mind while we are conducting the audit. అంటే అన్ని విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు ఆడిట్ చేసేటప్పుడు. సో అంటే మనం ఆడిట్ చేసేటప్పుడు ఏం ఆలోచించాలంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా అకౌంట్స్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారా లేదా? ఓకే, చేస్తే అకౌంట్స్ ప్రతిదానికి అకౌంట్లో ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా లేదా? ఓకే, ఉంటే అన్ని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేశారా, కొన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేశారా, కొన్ని వదిలేశారా? ఓకే, అలాగే ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఇచ్చారా లేదా? అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారా లేదా? అలాగే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా? ఆపరేషన్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, let us go with this example.
while auditing the books of accounts of Talented and Efficient Limited for the financial year 2021, the auditor of the above mentioned company observed that a repair and maintenance expenditure of 1,30,000 and a power and fuel expenditure of 2,92,000 were not recorded in the books of accounts. ఏమేమి ఎక్స్పెండిచర్స్ రికార్డ్ చేయలేదంటమ్మా? రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఒకటి 1,30,000 అండ్ పవర్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ ఒక 2,92,000 were not at all recorded in the books of accounts. Not at all recorded in the books of accounts. అంటే ఖర్చు పెట్టారు కానీ అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాయలేదంట. ఓకే. However, they were appearing in the financial statements. They were appearing in the financial statements. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ లోకి అయితే వచ్చినాయి కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడ లేవంట. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోను బ్యాలెన్స్ షీట్ లోను ఉన్నాయంట, కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడ వెతికినా సరే పవర్, ఓకేనా, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్కడా కనబడలేదంట. ఎంతంటే వాల్యూ ఒకటి 1,30,000, ఇంకోటి 2,92,000. 1,30,000, ఇంకోటి 2,92,000. ఓకే. ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడ జరిగింది అంటే ఆడిటర్ ఫైండ్ అవుట్ చేసింది కరెక్టా? మేనేజ్మెంట్ కరెక్ట్ చేసినట్ట, రాంగ్ చేసినట్ట? మేనేజ్మెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్? Whether the management has done the things right or wrong. మీరు చెప్పండి. చెప్పేది ఏముంది సార్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్స్పెండిచర్ ఎక్కువ రాశారు. ఏమంటే ఒకటి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ రాశారు, పవర్ అండ్ ఫ్యూయల్ రాశారు. whenever an ungenuine or actually not happened expenditure ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాస్తారో దాని ఆటోమేటిక్గా మన నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు ఎలా ఆలోచిస్తాడంటే, దిస్ పర్సన్ హ్యాస్ ఇంటెన్షనల్లీ రైట్ ది ఎక్స్పెండిచర్, ఓవర్ వాల్యూడ్ ఎక్స్పెండిచర్ ఆర్ అన్జెన్యూన్ ఎక్స్పెండిచర్ in order to decrease his net profit and in order to pay lower amount of taxes. అంటే లోయర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ కట్టడం కోసం మనం నెట్ ప్రాఫిట్ ని తగ్గించుకోవడానికి బోగస్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాశారు. ఓకేనా? దిస్ ఇస్ నోవేర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మీరు చెప్పండి అమ్మా, వెదర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అంటారా? నో, ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ not true because the management has recorded some transactions which are not actually happened. Okay, they are not there in the books of accounts, but they try to keep such information in the financial statements, for which there are no documentary evidences available. Which is not correct. Okay, right. So this is about the definition of the auditing. This is about the definition of the auditing. Okay, an audit is an independent examination of financial information of any entity, whether profit oriented or not. Okay, right. Before conducting an audit, the auditor should make sure that he should have taken care of all these things which are
mentioned below. Okay, right. Next. So let us continue with the objectives of the auditing. So let us continue with the objectives of the audit. The next topic, objectives of the audit. So we are referring to the, for the definition purpose, we are referring to the standards on auditing 200. SA 200, standards on auditing 200. సార్ ఏంటి సార్ SA 200 ఏంటి, ఈ నెంబరింగ్ ఏంటి అనేది రేపు చూద్దాం. స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ లిస్ట్ నేను మీకు చెప్తాను. అప్పుడు ఆ లిస్ట్ ఏంటి, అసలు ఫస్ట్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ 200 ఎందుకు వచ్చింది, దానికి ముందు నెంబర్ 1, 2, 3, 4, 5 స్టాండర్డ్స్ ఏం లేవా. సో లెట్ us see what kind of numbering which was given for the standards on auditing by the Institute of Chartered Accountants of India. Okay, so for the purpose of understanding the objectives of the audit, I am now referring to the standards on auditing SA 200. SA 200, right? Clear? Right. Already మనకి ప్రీవియస్గా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఆడిట్ డెఫినేషన్ నుంచి ఆల్రెడీ we got the second leg. From the second leg of the definition, we got that the objective of the audit is to express an opinion. To what? To express an opinion. The objective of the auditing is to express an opinion. On what? On financial statements. On financial statements. Right. Sir, what kind of objective? That these, that, and everything we will refer to our study in SA 700. And presently, as of now, I am referring only to the SA 200. SA 200. Okay. What is the name of SA 200? The name of SA 200 is overall objectives of the independent auditor and conduct of audit in accordance with the applicable standards. Okay, this is about SA 200. Okay, right. As per SA 200, overall objectives of the independent auditor in conducting audit of financial statements, the overall objectives of the auditor are to obtain reasonable assurance. This is number 1. The big word, reasonable assurance. About what? About whether the financial statements, this is word number 2. And next, as a whole or free from the material misstatement, this is word number 3. We are facing some big words that I am highlighting those kind of words. We will discuss each and everything in a detailed manner. Okay, whether due to fraud or error, okay, word number 4, right, and thereby enabling the auditor to express an opinion on whether the financial statements are prepared in all material respects in accordance with an applicable financial reporting framework. Okay. In applicable financial reporting framework. Underline this word,
and mark it as word number 5. Mark it as word number 5. Okay. The second objective. This we are all done with the first objective, and I am now referring to the second objective. To report the overall objectives of the auditor are to report. Report on what? Report on financial statements and our report, and to communicate, underline this word, to communicate, and mark it as 6. To communicate as required by the standards on auditing, as required by the standards on auditing, in accordance with the auditor's findings. In accordance with the auditor's finding. Okay, right. I'm reading the definition again. As per SC 200, the standard name is the overall objectives of the independent auditor. And in conducting an audit of financial statements, the overall objectives of the auditor are, first thing, to obtain a reasonable assurance. Obtain what? Obtain a reasonable assurance obtain a reasonable assurance. Second thing, financial statements. Financial statements. You know that what is meant by financial statements. And next, material misstatements. What is a material misstatement? To obtain reasonable assurance about financial statements as a whole are free from material misstatements, whether due to fraud or error. Due to fraud or error. Fraud or error, and thereby enabling an auditor to express an opinion on whether the financial statements are prepared in all material aspects in accordance with the applicable financial reporting framework. Financial reporting framework. Applicable financial reporting framework. Okay. And next objective is to report on financial statements. To report on financial statements. And the last objective is to communicate. To communicate as required by standards on auditing. As required by standards on auditing. As required by the standards on auditing. Right, clear? So, objectives of the auditor లో ఇన్ని పెద్ద పెద్ద పదాలు మనకి ఇచ్చేసాడు. ఏమేంటవి? రీజనబుల్ అష్యూరెన్స్ తీసుకోవాలంట మనం. ఫస్ట్ రీజనబుల్ అష్యూరెన్స్ తీసుకొని ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంట. ఆ తర్వాత కరెక్ట్ గా ఉన్నాయో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే, మెటీరియల్ మిస్టేట్మెంట్స్ కనుక లేకపోతే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నట్టు అంట. ఓకేనా? అలాగే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయో చూడాలంట, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రిపేర్ చేశారో లేదో చూడాలంట. ఓకేనా? రైట్. ఇదంతా తర్వాత విషయం. ఇదంతా తర్వాత విషయం. ఫస్ట్ మనం ఆడిటింగ్ డెఫినేషన్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిట్ తెలుసుకున్నాం. ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిట్ తెలుసుకున్నాం. ఏంటది? టు ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్.
టు ఎక్స్ప్రెస్ an opinion. ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ ఆడిట్, రైట్? అసలు మనం ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ అంటే ఒపీనియన్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే దానికన్నా ముందు మనం ఏం చేయాలి? వీ షుడ్ అబ్టైన్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్ బిఫోర్ గివింగ్ అన్ ఒపీనియన్. ఎలా ఇచ్చేస్తాం మనం ఒపీనియన్? అంటే ఫినాన్స్ స్టేట్మెంట్స్ వెరిఫై చేయగానే ఇచ్చేస్తామా? ముందు ఫినాన్స్ స్టేట్మెంట్స్ ని వెరిఫై చేసి ఆ తర్వాత మనం ఒపీనియన్ ఇవ్వాలి. ఫైనల్ ఆబ్జెక్టివ్ ఈస్ టు గివ్ ఎన్ ఒపీనియన్. బట్ డైరెక్ట్ గా వెళ్ళంగానే ఫైనల్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసేయాలి కదా. ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఒపీనియన్ ఇవ్వాలి. ఒపీనియన్ ఇవ్వాలంటే వీ షుడ్ గెయిన్ సమ్ అష్యూరెన్స్. We should gain some assurance. What kind of assurance? To obtain a reasonable assurance. Obtain a reasonable assurance. అంటే నువ్వు ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ అంటే ఒపీనియన్ ఇద్దు కానీ, బట్ ఒపీనియన్ ఇచ్చే ముందు రీజనబుల్ అష్యూరెన్స్ తీసుకో. సార్ ఏంటి సార్ అష్యూరెన్స్ అంటే? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏమీ లేవు. అంటే ఫర్ ద టైమింగ్ అంటే మామూలుగా చెప్తున్నాను. ఉదాహరణకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో పెద్ద మిస్టేక్స్ ఏమీ లేవు అని నీకు అనిపించేలాగా చూసుకో ముందు. అంటే ఫినాన్స్ స్టేట్మెంట్స్ అన్ని వెరిఫై చేసి ఫినాన్స్ స్టేట్మెంట్స్ లో ఎక్కడా కూడా ఎటువంటి బ్లండర్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏమీ లేవు అనుకుంటే then you can give an opinion, right? ఫినాన్స్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ లేకపోతే సరిపోద్దా? ఓకే, మిస్టేట్మెంట్స్ లేవు, ఓకే, బట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రిపేర్ చేయాలిగా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫినాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి ప్రిపేర్డ్ యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్. దట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈస్ కాల్డ్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఈ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఐ మీన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇచ్చిన ప్రొసీజర్స్ ప్రకారం ప్రిపేర్ చేయాలి ఫినాన్స్ స్టేట్మెంట్స్. అలాగే ఆ ఫినాన్స్ స్టేట్మెంట్స్ లో ఎటువంటి మెటీరియల్ మిస్టేట్మెంట్స్ లేవని మనకు అనిపించాలి. అప్పుడు నువ్వు వెళ్ళి ఒపీనియన్ ఇవ్వి. అర్థమైందా? రైట్. సార్ ఒపీనియన్ ఇవ్వడం అంటే ఏంటి? ఆడిట్ అంతా చేసుకొచ్చి బయటకు వచ్చి మైక్ తీసుకొని ఒపీనియన్ చెప్పడమా? నో. అవర్ ఒపీనియన్ షుడ్ బి ఆన్ పేపర్. అవర్ ఒపీనియన్ షుడ్ బి ఇన్ రైటింగ్. ఒపీనియన్ షుడ్ బి in writing. Our opinion should be in writing. ఓకేనా? ఈ రైటింగ్ లో ఉన్న దాన్ని రిపోర్ట్ అంటారు. ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్ ఇన్ రైటింగ్, దట్ రిపోర్ట్ ఈస్ కాల్డ్, దట్ ఇన్ రైటింగ్ పేపర్ ఈస్ కాల్డ్ ఆడిట్ రిపోర్ట్. ఓకే సార్, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిటింగ్ మనం ఎవరితోనూ కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదా? నో సార్. మనం డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరియస్ పీపుల్ తోటి మనం కమ్యూనికేట్ చేయాలి. అవర్ రెస్పాన్సిబిలిటీ. సే ఫర్ సపోజ్ అట్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎన్ ఆడిట్ అంటే ఫస్ట్ టైం మనకు ఒక క్లయింట్ వచ్చి మనల్ని ఆడిట్ చేయమని చెప్పాడు. చెప్పమనగానే మనం వెంటనే వెళ్ళిపోవడం కాదు. దేర్ షుడ్ బి సమ్ డాక్యుమెంటేషన్ విత్ ది క్లయింట్ అండ్ మీ. ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్, ఓకేనా? అంటే కమ్యూనికేట్ చేయాలి. నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, నాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, ఆ గైడ్ లైన్స్ అనేది నా మేనేజ్మెంట్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ లో అనేది ముందుగా నేను ఏం చేయాలి? కమ్యూనికేట్ చేయాలి టు ద క్లయింట్. అది స్టార్టింగ్ కమ్యూనికేషన్ ప్రొసీజర్. అదైన తర్వాత స్కోప్ ఆఫ్ ఆడిట్ చెప్పాలి, ఓకేనా? ముందే మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఫీజు మాట్లాడుకోవాలి, ఓకేనా? అంటే తర్వాత ఆడిట్ చేసేటప్పుడు నా స్టాఫ్తో కమ్యూనికేట్ చేయాలి. తర్వాత వాళ్ళ ఇంటర్నల్ స్టాఫ్తో కమ్యూనికేట్ చేయాలి. ఫైనల్గా కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ కానీ ఇంకోటి ఏదైనా జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కమ్యూనికేట్ చేయాల్సిన నెసరీ ఉంటుంది. ROCతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఫైనల్ గా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు లోకల్లో ఐ మీన్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఆర్ అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ చాలా మందికి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. లేదా వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి కరెక్ట్ గా ఉన్నాయో లేదో వెరిఫై చేయాలంటే వాళ్ళకున్న ఎవరైతే స్టాక్ సేల్ చేస్తారో వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే వీళ్ళు ఎవరికైతే సేల్స్ చేస్తారో వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఐ మీన్ నేనేం చెప్తున్నానంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ అన్ ఆడిట్ టు ది క్లోజర్ ఆఫ్ అన్ ఆడిట్ we are required to communicate with the lot of people. That communication should be in accordance with the standards on auditing. Clear? మనం ఎలా పడితే అలా కమ్యూనికేట్ చేసి అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ కూడా వాట్సాప్ టెక్స్ట్ లో పెట్టడం అది కాదు. దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి కమ్యూనికేటెడ్ యాజ్ పర్ ది guidance given by the standards on auditing. Okay, అంటే ఆబ్జెక్టివ్స్ ని క్లాసిఫై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమా ఫేజ్ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎక్స్ప్రెస్ an opinion. But apart from that, in order to express an opinion, we need to obtain a reasonable assurance that the financial statements are free from material misstatement and it should be prepared in as per the applicable financial reporting framework. Okay, next, and after getting in a reasonable assurance, we need to report, express our opinion in a writing manner, and we should communicate as required by the standards on auditing. Okay, this is about the objectives of the audit. ఓకేనా, ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. రీజనబుల్ అష్యూరెన్స్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ రీజనబుల్ అష్యూరెన్స్ అండ్ వాట్ ఈస్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అండ్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్? ఓకేనా, సో ఇవన్నీ కూడా డెఫినేషన్స్ ఉన్నాయి మనకి వీటికి. సో we will learn the meaning of these terms through the definitions given by the board. Okay, right. By this, I will conclude the today's session. Okay, thank you.